హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పొలం. మీరు చూస్తున్నారు Polaiahtechtelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి యూట్యూబ్ వీడియోస్కి ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే సో మీ యొక్క యూట్యూబ్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ studio.youtube.com అని మీరు సెర్చ్ చేసినా కూడా మీకు డైరెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ కస్టమ్ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే సో డైరెక్ట్ ఇది వచ్చేసి studio.youtube.లోకి అయితే వెళ్తుంది. లేదంటే మీరు క్రోమ్లో సెర్చ్ చేసినా కూడా సో డైరెక్ట్ మీకు స్టూడియో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో స్టూడియో ఓపెన్ చేయగానే సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్లో వచ్చేసి మీకు వీడియో సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు వీడియో సెక్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారో సో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ వీడియోకి ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ మీషో యాప్లో కనుక సో నేను అయితే చూసుకున్నట్లయితే ఈ వీడియోకి అనేది ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్ అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మీరు దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేయగానే సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వీడియో డీటెయిల్స్లోకి అయితే వెళ్తుందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూపిస్తాను చూడండి, సబ్ టైటిల్స్ అండ్ ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ అని కనిపిస్తుంది అనమాట. సో మీకు సబ్ టైటిల్ తెలిసి ఉంటే సో మీరు మీ ఎండ్స్కి యాడ్ చేసుకోవచ్చు. తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇదేనా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసారు కదా. సో మనకు వీడియో ఎండింగ్లో అయితే ఇవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అలా డిస్ప్లే కాగానే మనకి ఏంటంటే ఛానల్ అనేది గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా. సో ఇదైతే ఫుల్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఇలా కొంచెం జూమ్ చేసుకొని దీన్ని వచ్చేసి మీరు ఎండ్ స్క్రీన్లో అయితే ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే మీరు ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ యొక్క వీడియోస్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 2 వీడియోస్ అండ్ మధ్యలో నా ఛానల్ లోగో అయితే యాడ్ అయిందనమాట. సో మీరు ఛానల్ లోగో సెట్ చేసుకున్నట్లయితే మీకు యాడ్ అవుతుంది, లేకపోతే నార్మల్గా అయితే కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ చూసారు కదా. సో మీ వీడియోస్ మీద ట్యాప్ చేయండి. సో వీడియోస్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూస్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మీరు ఏ వీడియో ఎండ్ స్క్రీన్లో రావాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ వచ్చేసి మీరు దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ప్లేలిస్ట్ అనమాట. సో మీరు ప్లేలిస్ట్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, మీ యొక్క ఛానల్ URL కావచ్చు, మీరు సెట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫేస్బుక్ సంబంధించి. సో మీ ఇష్టం. యాడ్ చేశాక ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో మీ యొక్క ఎండ్ స్క్రీన్ అయితే సెట్ అయిపోయింది అనమాట. సో ఇంక నేను చూపిస్తాను ఓపెన్ చేసి మీకు ఎండ్ స్క్రీన్ సెట్ అయిందో లేదో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా మీరు మీషో యాప్లో అయితే అడ్రస్ చాలా సింపుల్గా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా. సో నాకు వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే నాకు ఈ వీడియోస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి అనమాట. సో అలాగైతే మనకు అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి సో ఎండ్ స్క్రీన్స్ అయితే సెట్ చేసాము. ఇప్పుడు ఐ కార్డ్స్ అనమాట. సో మీకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, వీడియో అండ్ ప్లేలిస్ట్ ఛానల్ అని కనిపిస్తుంది కదా. సో మీరు ఏదైనా కూడా ఐ కార్డ్లు అయితే సెట్ చేసుకోవచ్చు. నేను వీడియోస్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయగానే సో ఒక వీడియోని అయితే ఇక్కడ సెట్ చేశాను అనమాట. సెట్ చేయగానే ఇక్కడ చూసారు కదా. సో మనకి ఐ కార్డ్స్ అనేది నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మన వీడియోస్ ఎవరైనా చూస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే సో ఆ వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇలా సెట్ చేసుకోగానే ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో మనకు ఐ కార్డ్స్ అయితే సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీ యొక్క ఛానల్ వీడియోస్కి ఎండ్ స్క్రీన్ అలా ఐ కార్డ్స్ అనేది చాలా సింపుల్గా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.